హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎగ్ పఫ్. ఈ ఎగ్ పఫ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? పిల్లల నుండి పెద్దల వరకు చాలా ఇష్టంగా తింటారు. ఈ ఎగ్ పఫ్ని బేకరీ స్టైల్లో చాలా సింపుల్ అండ్ ఈజీగా ఎలా చేయాలో చూసేద్దాం. ఈ రెసిపీని చాలామంది ట్రై చేసి ఫెయిల్ అయ్యి అలాగే సక్సెస్ అయి ఉంటారు. అలాగే కొత్తగా ట్రై చేసే వాళ్ళకి ఇది బెస్ట్ వీడియో అండి. సో ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి, టిప్స్ మిస్ అవ్వకుండా ఉంటాయి. ఎలాంటి డౌట్స్ రాకుండా ఎగ్ పఫ్ చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. చాలామంది పిల్లలు ఈవినింగ్ స్నాక్స్గా వెరైటీ కావాలని అడుగుతూ ఉంటారు. బేకరీ ఫుడ్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. మీరు ఏం చేయాలని ఆలోచిస్తుంటారు కదా, అస్సలు టైం వేస్ట్ చేయకండి. చాలా సింపుల్ ఎగ్ పఫ్ చేసేయండి. చాలా ఈజీగా బేకరీ స్టైల్లోనే వితౌట్ ఓవెన్తో చాలా సింపుల్గా చేసేయండి. సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందు ఒక కప్పు వరకు మైదాపిండి తీసుకోండి. ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్, అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిలో వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ పిండిని కలుపుకోవడానికి మనం ఇక్కడ కూల్ వాటర్ వేసుకుంటున్నాము. ఈ కూల్ వాటర్ వేసుకోవడం వల్ల పిండి అనేది చాలా స్టిఫ్గా ఉంటుంది. ఈ పిండి ఇలా స్టిఫ్గా ఉండడం వల్ల ఎగ్ పఫ్ చేసుకోవడానికి చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈ పిండిని చపాతీ పిండిలా కలుపుకొని ఒక 20 మినిట్స్ వరకు పక్కన పెట్టుకోవాలి. ఈ ఎగ్ పఫ్స్ చేయడానికి మైదాపిండి కాకుండా గోధుమ పిండి కూడా యూస్ చేయొచ్చు, కానీ మైదాపిండితో చేస్తేనే ఈ ఎగ్ పఫ్స్ అనేది పఫీగా వస్తాయి. ఇప్పుడు ఒక గిన్నెలో ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి లేదా బటర్, అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు మైదా వేసుకొని క్రీమ్ రెడీ చేసుకోవాలి. నెయ్యి కానీ బటర్ కానీ లేని వాళ్ళు ఆయిల్లో మైదాపిండి వేసుకొని ఈ క్రీమ్ రెడీ చేసుకోవచ్చు. వీడియోలో చూపిస్తున్నట్లు ఈ కన్సిస్టెన్సీలో ఉండేలాగా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడెక్కాక ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, ఒక 4 వరకు పచ్చిమిర్చి, 2 మీడియం సైజ్ ఆనియన్స్ కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి ఈ ఆనియన్స్ని ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్, అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు టర్మరిక్ పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్, కొద్దిగా గరం మసాలా, అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకొని అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ ఆనియన్ కర్రీ రెడీ అయింది. స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం ముందుగా కలిపి పక్కన పెట్టుకున్న పిండి ముద్దను తీసుకొని ముద్దలా చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండి ముద్దను తీసుకొని కొద్దిగా ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకొని చపాతీలా చేసుకోవాలి. ఈ చపాతీని లావుగా కాకుండా పల్చటి షీట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్లుగా పల్చటి షీట్లా చేసుకోండి. మీరు ఎన్ని కావాలంటే అన్ని చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న క్రీమ్ని అంతా బాగా అప్లై చేసుకోవాలి. ఈ క్రీమ్ని అప్లై చేసుకోవడం వలన షీట్స్ అనేది ఒకదానికొకటి అంటకుండా చాలా పర్ఫెక్ట్గా ఎగ్ పఫ్ అనేది వస్తుంది. ఇప్పుడు ఇంకో చపాతీని చేసుకోవాలి. మనం క్రీమ్ అప్లై చేసుకున్న చపాతీపై ఇప్పుడు చేసిన చపాతీ వేసుకోవాలి. ఇలా మనం మిడిల్లో క్రీమ్ అప్లై చేయడం వలన చపాతీలు అనేది ఒకదానికొకటి అంటుకోకుండా మనం తీసినప్పుడు చాలా సులువుగా వస్తాయి. ఇప్పుడు మళ్ళీ క్రీమ్ యాడ్ చేసుకొని మళ్ళీ చపాతీ వేసుకోవాలి. ఇక్కడ మొత్తం 4 చపాతీలు వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ క్రీమ్ యాడ్ చేసి ఇంకో చపాతీ వేసుకోవాలి. ఇప్పుడు క్రీమ్ని అంతా అప్లై చేసుకోండి. ఇంకో చపాతీ వేసుకోవాలి. ఈ 4 లేయర్స్ని చపాతీలో ఒకసారి లాటించుకోవాలి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా నెమ్మదిగా కట్ చేసుకోండి. ఎగ్ పఫ్స్ అనేది పొరలు పొరలుగా చాలా బాగా వస్తాయి. ఈ విధంగా కట్ చేసుకోవడం వలన 4 పార్ట్స్ అనేది సింపుల్గా వస్తాయి. మనం లేయర్స్గా తీసుకోవచ్చు. ఈ విధంగా కట్ చేసిన తర్వాత సైడ్స్ ఉన్న పార్ట్స్ని అంతా తీసేయండి. మనం ఈ కట్ చేసిన పార్ట్స్ని వేస్ట్ చేయకుండా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఆయిల్లో ఫ్రై చేసుకుంటే చిప్స్ లాగా చాలా బాగుంటాయి. ఇప్పుడు ఈ చపాతీ షీట్ని 4 సైడ్స్ ఈక్వల్గా ఉండేలాగా కట్ చేసుకున్నాము. ఇలా ఈక్వల్గా కట్ చేసుకోవడం వల్ల ఎగ్ పఫ్స్ అనేది అన్నీ ఒకే సైజులో ఉంటాయి. ఇప్పుడు ఈ షీట్ని 4 పార్ట్స్గా డివైడ్ చేసుకోండి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా నెమ్మదిగా కట్ చేసుకోండి. మనం 4 పార్ట్స్గా కట్ చేసుకున్నాము. ఇప్పుడు నెమ్మదిగా సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక పార్ట్ తీసుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఆనియన్ కర్రీని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కర్రీలో మనం ముందుగా బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న ఒక ఎగ్ని హాఫ్ వరకు కట్ చేసి పెట్టుకోవాలి.
ఇప్పుడు ఎగ్ పెట్టుకున్న తర్వాత ఈ ఫస్ట్ లేయర్ని ఎగ్ అండ్ కర్రీ కనబడకుండా మొత్తం క్లోజ్ చేసుకోవాలి. ఈ విధంగా క్లోజ్ చేసుకోవడం వలన మనం కర్రీ ఉన్న ఎగ్ ఫ్రై చేసేటప్పుడు బయటకు పోకుండా ఉంటుంది. ఇప్పుడు మనం ఫస్ట్ లేయర్ క్లోజ్ చేసాము. ఇప్పుడు మిగతా లేయర్స్ అన్నిటినీ క్లోజ్ చేసుకోవాలి. ఇలా మనం లేయర్స్లా క్లోజ్ చేయడం వల్ల ఎగ్ పఫ్ అనేది లేయర్స్ లాగా భలే టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు మొత్తం లేయర్స్ అన్నీ క్లోజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎగ్ పఫ్ లేయర్స్ అన్నిటిని చాలా పర్ఫెక్ట్గా క్లోజ్ చేసుకున్నాము. అలాగే ఇంకో షీట్ తీసుకొని కర్రీ అలాగే ఎగ్ పెట్టుకొని ఫస్ట్ లేయర్ క్లోజ్ చేసి తర్వాత మొత్తం క్లోజ్ చేసి ఎగ్ పఫ్లా రెడీ చేసుకోవాలి. ఇలా మొత్తం అన్ని ఎగ్ పఫ్స్ని చేసుకోవాలి. మనం ఒక 2 ఎగ్స్ తీసుకొని 4 వరకు ఎగ్ పఫ్స్ చేసుకోవచ్చు. మనం ఎగ్స్ బాయిల్ చేసుకొని ఒక ఎగ్ని హాఫ్లా కట్ చేసుకొని ఇలా ఎగ్ పఫ్ చేసుకుంటున్నాము. ఈ ఎగ్ పఫ్స్కి ఎక్కువ ఏం అవసరం లేదు. కేవలం మైదా, ఉల్లిపాయలు, ఎగ్స్ సరిపోతాయి. వితౌట్ బటర్, గీ, ఓవెన్తో కూడా మనం సింపుల్గా చేయవచ్చు. ఇలా ఎన్ని ఎగ్ పఫ్స్ కావాలంటే అన్ని ఎగ్ పఫ్స్ మనం చేసుకోవచ్చు. ఇప్పుడు ఎగ్ పఫ్ని మనం రెడీ చేసుకున్నాము. ఇప్పుడు ఈ ఎగ్ పఫ్స్ని మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి ఎగ్ పఫ్స్ అనేది గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అలా అయితేనే ఎగ్ పఫ్స్ అనేది లోపల బయట అంతా బాగా కుక్ అవుతాయి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే ఫఫీగా ఉండే ఎగ్ పఫ్ రెడీ అయింది. పిల్లల నుండి పెద్దల వరకు ఇష్టపడతారు. సో మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి.